Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. పహల్గాం సంఘటన తర్వాత భారతీయులు పెద్ద ఎత్తున రగిలిపోతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది చాలా హాట్గా ఉండాలి. ముఖ్యంగా ఎదురు దాడి నేపథ్యంలోనే వారికి తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున రగిలిపోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్నల్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మరి ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కి మరొకసారి బుద్ధి చెప్పినట్టు వాళ్ళు అవుతాం. ముఖ్యంగా మరొక మారు ఏదైతే ఉందో భారతీయుల ప్రాణాలు హరించకుండా ఉండాలి అంటే తగిన గుణపాఠం ఏ రకంగా చెప్పాలి అని అనంతపురం ప్రజలు ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఎస్పెషల్లీ ఇప్పుడు పహల్గాం సంఘటన తర్వాత ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటో అనేది ఇంతవరకు గోప్యంగా ఉంది. ఒకవైపు అయితే మాత్రం చాలామంది భారతీయులు అయితే మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు యుద్ధం వస్తుంది అని చెప్పేసి ఎలా ఉంటుంది సార్? ఎలా దీని మీద మీరు ఏం చెప్పగలుగుతారు? ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఈ సీజన్ ఇప్పుడు మన భారతదేశంలో పవిత్రమైన శైవక్షేత్రమైన అమర్నాథ్ యాత్ర భారతీయులంతా కూడా ఎంతో విశిష్టమైన అమర్నాథ్ యాత్ర చేసే సమయం ఇది. భారతీయులందరూ కూడా ఎంతో ధైర్యంగా అమర్నాథ్ యాత్రకు పోవాలని సంసిద్ధమయ్యే సమయంలో, అందులో అమర్నాథ్ యాత్రకు వెబ్సైటు ఓపెన్ అయ్యే టైంలో ఇటువంటి అమానవమైన, హింసాత్మకమైన, అనాగరికమైన, హేయమైన చర్య జరగడం అనేది మొత్తం భారతీయులందరినీ కూడా మానసికంగా ఎంతో కృంగదీసింది. ఎందుకు అంటే ప్రత్యేకించి ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంటు భారతదేశాన్ని పరిపాలించబట్టి 11 సంవత్సరాలైంది. ఈ 11 సంవత్సరాలలో భారతదేశం పైన తీవ్రవాదుల చర్యలు ఎప్పుడు జరిగినా కూడా మన బీజేపీ గవర్నమెంటు ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం చెప్తూ వచ్చింది. ప్రజల్లో కూడా అదే ఒక గట్టి ధైర్యం అనేది ఉండేది. భారతదేశాన్ని ఏ తీవ్రవాద శక్తులు కూడా ఏమి చేయలేవు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పటుత్వమైన నాయకత్వంలో ఇటువంటి తీవ్రవాదమైన కార్యకలాపాలన్నింటినీ కూడా సమర్థంగా ఎదుర్కొంటున్నదని ధైర్యంగా ఉన్న సమయంలో ఒకే ఒక్క రోజు ఇంత హేయమైన అవామనీయమైన సంఘటన జరగడం అనేది భారతదేశ ప్రజలందరిలో కూడా ఒక భయోత్పాతాన్ని రేకెత్తించింది. ఇంత జరిగిన తర్వాత కూడా మన ధైర్యమే, మన నమ్మకమే మనల్ని వంచిందా, మనల్ని ఈ విధంగా దెబ్బకొట్టిందా? మరి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము ఇటువంటి ఒక పవిత్రమైన స్థలంలో ఎంతోమంది విదేశీయులు పర్యాటకులు వచ్చే ప్రదేశంలో ఇటువంటి తీవ్రవాదమైన చర్యలు ఇంతకుముందు కూడా గతంలో ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరిగే అవకాశం ఉండొచ్చు అనే ఒక ముందస్తు ఆలోచన లేకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటే ప్రజలంతా కూడా ఈరోజు మొత్తము కేంద్రాన్ని విమర్శించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క అమానవీయమైన దాడికి ఏ విధంగా సమాధానం చెప్తుంది, ఏ విధమైన ధీటైన సమాధానం చెప్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి దీనికి ప్రతిస్పందన కూడా రాలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా మన దేశంలోనే మనం ఒక ప్రదేశానికి, ఒక ఉత్తర భారతదేశానికి యాత్రలు పోవాలంటే తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని పోయే పరిస్థితి అనేది ఏర్పడింది. కనుక ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అమానవీయమైన సంఘటనకు ఏ విధంగా ప్రతిస్పందన ఇచ్చి ఏ విధమైన ధీటైన సమాధానం చెప్తుందో దేశ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, విదేశాంగ శాఖ మీద, హోంశాఖ మీద ఉంది. ఇది చెప్తేనే ప్రజలందరూ కూడా ఒక నిర్భయమైన జీవితాన్ని గడిపే పరిస్థితి వస్తుంది. లేకుంటే రాబోయే రోజుల్లో మనం ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడికి పోవాలన్నా కూడా తిరిగి ప్రాణాలతో ఇంటికి వస్తామా లేదని ఆలోచించే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఎటువంటి చర్య తీసుకోబోతోంది, ప్రజలకు ఏ విధమైన నమ్మకం కలిగించబోతోంది, శాంతి భద్రతల మీదనే చెప్పించాలి. సోషల్ మీడియాలో చెప్పినట్లు అమెరికా మా వైపు ఉంది, రష్యా మా వైపు ఉంది, ఇజ్రాయెల్ మా వైపు ఉందని చెప్పడం వలన సోషల్ మీడియాలో పెట్టే పోస్టర్ల మీద ప్రజలకు ఎటువంటి నమ్మకాన్ని, రక్షణను కల్పించలేవు. కనుక కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క చర్యను, ఈ అమానవీయమైన చర్యను, పాశవికమైన దాడిని ఏ విధంగా తిప్పికొట్టి ఏ విధంగా బుద్ధి చెప్పి ప్రజలలో తిరిగి నమ్మకాన్ని పాదగలుపుతుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద స్పష్టంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అయితే మాత్రం యుద్ధ గడియలు అయితే సమీపిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం రాబోతుంది అని చెప్పి ఇది ధీటైన జవాబు అంటే ఎలా ఇవ్వబోతోంది సార్? ఇండియా ఆ రకంగా ఏం ఆలోచన చేస్తే బాగుంటుంది? ఇప్పుడు భారతదేశము విదాసీనంగా ఉండి చూసి చూడనట్టు వ్యవహరిస్తే రేపొద్దున ఈరోజు 25 మందిని చంపినప్పుడు కేవలం ప్రకటనలతో ముడిచిపెట్టుకుంటే, చేతులు ముడుచుకొని కూర్చుంటే రేపొద్దున 25 మంది కాదు, 2500 మంది, 25,000 మంది, 50,000 మంది లేదా మొత్తం ఒక ప్రాంతాన్నే బూడిద చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. దీనికి
ఖచ్చితమైన సమాధానం యుద్ధమనే నేను చెప్తాను. యుద్ధం ఖర్చుతో కూడుకున్నది కావచ్చు, ప్రజల ప్రాణాలకు సైనికులకు రక్షణ లేకపోవచ్చు. అంతకన్నా ముందు సామాన్య ప్రజలకు దేశాన్ని ఒక సుందరమైన ప్రదేశమైన కాశ్మీర్ను, జమ్మూ కాశ్మీర్ను చూసే ఒక భాగ్యానికి కూడా నోచుకోలేని పరిస్థితి భవిష్యత్తులో స్పష్టంగా ఉంటుంది. యుద్ధం మంచి ధీటైన సమాధానమనే నేను భావిస్తున్నాను. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఇండియాకు మాత్రమైతే యుద్ధం రాబోతుందని భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలు కూడా చాలా వ్యాస్ట్గా స్పందిస్తున్నటువంటి నేపథ్యం. మనతో ఇక్కడ చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. వారిని కలిసి ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కునే ప్రయత్నం. సార్, ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది సార్ ఈ వాతావరణం ఏదైతే ఉందో, యుద్ధ వాతావరణం రోజు రోజుకి ముంచుకు వస్తుంది అనేది ఒకటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. దీన్ని ఎలా చూస్తారు మీరు? సో ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలు మొత్తం అన్నిటికీ ఉంది. సో మొన్న జరిగిన సంఘటన కేవలం పెహల్గాంలో జరిగిన సంఘటనే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయామనే బాధతోనే ఉన్నారు. ఎస్పెషల్లీ యువత అయితే తోలుగుతున్నారు దాని మీద. సో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో. అట్ ది సేమ్ టైం మనకు ఒక బాధ్యత ఉంది, మనదొక దేశం, మనం డెవలప్డ్ దేశం. దీంట్లో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ సింధు జలాల్ని ఆపడం ఒకటి, ఈ రకంగా పాకిస్తాన్ని దెబ్బతీయడం అనే వ్యూహంలో ముందుకు పోతుంది. సో మనకు సెంట్రల్లో ఉన్న గవర్నమెంటు సైనిక చర్యలు ఏమేమి తీసుకున్నా కూడా వాళ్ళకి ఫుల్ అథారిటీ ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం మన భారతదేశం డెవలప్డ్ కంట్రీ, అది ఉత్తపితలు ఉన్న దేశం పాకిస్తాన్ కేవలం ఉగ్రవాదం మీద బేస్ చేసుకొని నడుపుతున్న దేశం. సో మన డెవలప్మెంట్ ఏమాత్రం ఆగిపోకుండా మనం అక్కడ ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటన్నిటినీ నిర్వీర్యం చేసే విధంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా, ఇది కేవలం భారతదేశం పాకిస్తాన్కి ఒకదానికే సమస్య కాదు, ఇది ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఐక్యమై ఈ పాకిస్తాన్ని కార్నర్ చేసి మీరు ఉగ్రవాదమే చేయదలుచుకుంటే కన్నా వాళ్ళ దీని మీద ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ ధీటుగా చర్య చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ విధంగా మన దేశ నాయకులందరూ కూడా, మోడీ గారు అయితేనేమి అందరూ కూడా ఈ సత్సంబంధాలు, మనకు ప్రపంచ దేశాలతో అన్నిటితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. సో వాటన్నిటి మూలకంగా వాళ్ళకు తగిన గుణపాఠం, అంటే తిరిగి ఇటువంటి చర్య జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనకుంది. సో వీటి మీద మనం ప్రపంచ దేశంలో మొత్తం చూస్తున్నారు ఏం జరుగుతుందని. అట్ ది సేమ్ టైం భారతదేశంలో యువత కూడా వెయిట్ చేస్తుంది, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అనేది బాగా వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు. అన్ని రకాల పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అంటే మనం చేసిన చర్యకు మళ్ళీ తిరిగి గట్టి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో అట్ ది సేమ్ టైం మనకు కూడా ఇబ్బంది కలగకోకుండా మనం డెవలప్డ్ కంట్రీ కాబట్టి చేసుకుంటూ పోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది బాధ్యత ఉంది, అవసరమైతే కంపల్సరీ అయితే ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే. కానీ మనము అన్ని రకాలుగా, అంటే ఈ ఉగ్రవాదం మొత్తం పెకటులతో తీసిపారేసే విధంగా ఇప్పుడు చర్య ఉండాలని కోరుకుంటారు యువత అంతా కూడా. ఎందుకంటే అది వెరీ న్యూసెన్స్డ్ ఇది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా కూడా ప్రశాంతంగా జీవించడానికి పోవడానికి ఉంది. ఇప్పుడు కాశ్మీర్లో డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాశ్మీర్లో ఇటువంటి చర్యలు చేయడం వల్ల కాశ్మీర్కి టూరిజం లేకుండా పోతే మళ్ళీ 500కు 1000 రూపాయలకు రాయి అయిపోయచ్చు, తర్వాత వాళ్ళని అస్థిరపరచాలనేది మెయిన్ ఉద్దేశం. భారతదేశం ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉండాలా, మనమంతా ఐక్యంగా ఉండాలా. దెబ్బతీయాలనుకున్నప్పుడు మనమంతా ఏకమాటతోనూ దెబ్బతీయాల్సిన పరిస్థితి ఉంది. మనమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ జరగబోయే చర్యల్ని అన్నిటి కూడా తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తుందనే ఉద్దేశంతో భారతదేశ ప్రజలు, యువకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే కనుక మన సైన్యం ఎలా స్పందించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎందుకంటే యుద్ధ వాతావరణం వస్తే యువత కూడా ఏకంగా ఏదైతే యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధమన్నట్టుగా స్పందిస్తున్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుంది, దీన్ని ఎలా చూస్తుంది? ఇప్పుడు వాస్తవంగా యుద్ధానికి మన సైనికుకు వాళ్ళ దానికి అసలు సంబంధమే లేదు నాకు తెలిసి. అంటే అది వాళ్ళు సైనిక అధికారులు చాలామంది రిజైన్ చేశారని కూడా చెప్తున్నారు. అది మనకు ఫ్యాక్ట్ ఏమో తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉగ్రవాద సంస్థలతో వాళ్ళ సైనిక అధికారి నడపడం అనేది చాలా వర్స్ట్ థింగ్.
చాలా నీచమైన విషయం అది. సో వాళ్ళు కూడా చాలామంది ఇంకా మనం భారతదేశ సైన్యంతో మేము పోరాడలేమని చెప్పేసి వాళ్ళు చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని ఒకటి. వాళ్ళ సైనిక చీఫ్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీని యూరోప్ పంపించేశాడు, వాడెక్కడో దాచిపెట్టుకుని ఉన్నాడనే ఉద్దేశం కూడా తెలియబడుతుంది. కాబట్టి మన సైనిక చర్యకు వాళ్ళు తట్టుకునే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఎట్లాగా ఏ రకంగా మూవ్ అయితే కరెక్ట్ అనేది చూడగలిసిన పరిస్థితి ఉంది. మెయిన్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఉగ్రవాదం మెయిన్ కారణం పాకిస్తానే కాబట్టి ఆ పాకిస్తాన్ని కార్నర్ చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలందరి మీద ఉంది. వాళ్ళందరినీ భారతదేశం కోసం ప్రపంచ దేశాలంతా ఏకమై పాకిస్తాన్కు చర్య చెప్పాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. కాకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున యువత కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో 28 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత రగిలిపోతున్నటువంటి నేపథ్యం. మరి అనంతపురం జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఈగర్లీ వెయిటింగ్. ఇటువంటి పరిస్థితుల్లో అంత పెద్దలు ఉన్నారు. సార్ ఏం చెప్తారు సార్, ఎస్పెషల్లీ ఈ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే పాకిస్తాన్ మీద ఇలా సర్జికల్ స్ట్రైక్ తీసుకుంటే బాగుంటుంది సార్. ఎట్లయితే ఇజ్రాయిల్ గాజా మీద అట్లా హమాస్ కానీ ఇంకోటి ఎట్లా చేసిందో, దీనికి ఇప్పటిదాకా ఇంత లేట్ చేయడం గురించి పక్కన పెడితే అలాంటి తీసుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదండి. ఉగ్రవాదం పూర్తిగా అంతం కాదు. కాబట్టి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా తీసుకుంటే దీనికి పరిష్కారం దొరుకుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. అంటే మరొకసారి భారతీయుల ప్రాణాలు పోకూడదు అంటే గట్టిగా సమాధానం చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఇంతకు మించి వేరే మార్గం లేదండి. ఎందుకంటే కొన్ని నేను న్యూస్ ఛానల్ చూడడము, మసూర్ అజాద్ పబ్లిక్గా పాకిస్తాన్లో సెంట్రల్లోనే జనసమ్మతి మధ్యలో ఉన్నాడు. ఇంత పబ్లిక్గా ఆయన ఉన్నప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినప్పుడు టెర్రరిస్టులకు ఆటోమేటిక్గా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇది వీళ్ళు ఏం చేయలేరులే అని చెప్పి. ఇప్పుడు దాకా మనం కవింపు చర్యలు పాకిస్తాన్ చేస్తూనే ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఊరికి ఆవగలుగుతున్నాం అంతే, మనం చేయడం లేదు. దాంతో ఏమైపోయిందంటే టెర్రరిస్ట్ అందరికి కూడా అవకాశం ఉంది. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పటితో ఈ ఫుల్ స్టాప్ పడాలంటే సర్జికల్ స్ట్రైక్స్ తప్ప వేరే మార్గం లేదు. అంటే పాకిస్తాన్ చెప్తుంది మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, లేదంటే ఇటువంటి మేము దాడులు చేస్తామని చెప్తున్నట్టు ఇదంతా మేకపోతు గాంభీర్యమా, లేకుంటే ఎందుకు సార్ అని? అంతేనండి. ఎందుకంటే 100 దెబ్బలు మనం కొట్టినప్పుడు 4 దెబ్బలు ఆటోమేటిక్గా మనకు పడతాయి. దాన్ని కూడా వాళ్ళు చెప్తారు కానీ అణ్వాయుధాలు వేస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి గవర్నమెంట్ ఎంత తొందరగా నిన్న మొన్న కూడా మీటింగ్స్ జరిగినాయి కదా సార్, జాతీయ అజిత్ దోవల్ అయితేనేవి ఇంకా చాలామందితో. కాబట్టి సర్జికల్ స్ట్రైక్ చేస్తే తప్ప దీని పరిష్కారం దొరకదు అని అభిప్రాయం అండి. సార్ ఒకవేళ యుద్ధ వాతావరణమే వస్తే మన సైన్యం ధీటుగా ఎందుకంటే పాకిస్తాన్ని ఎదుర్కోగలదంటారా, మీ అభిప్రాయం? తప్పకుండా అండి. అంత లేదండి వాళ్ళకు. ఎందుకంటే సైన్యం కూడా 7.50 లక్షలు ఉన్నట్లు నేను న్యూస్ ఛానల్, అందులో సుశీసులు కాదు. దాంట్లో వాళ్ళు మనకు పోటీ ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన నేవీ కానీ ఆర్మీ కానీ ఈ రకరకాలంత చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి మనకు వచ్చేది ఏం లేదు. ధీటుగా సమాధానం మనోళ్ళు ఇస్తారు. కాకపోతే మనోళ్ళు చేయకపోవడం అనేది వాళ్ళ అవకాశంగా తీసుకొని ఇప్పటికి ఈ పరిస్థితికి దారితీసింది. అనంతపురం జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో పహల్గామ్ ఘటన మరొకసారి పునరావృతం కాకూడదని మాత్రం చాలా పెద్ద ఎత్తున భారతీయులు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు? ఎందుకంటే యుద్ధం వచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఇతరత్ర వేరే కేంద్ర ప్రభుత్వం వేరే నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశంపై మనతో మాట్లాడండి. సరే ఎలా చూస్తారు సార్ పహల్గామ్ ఘటన తర్వాత ఇండియా ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా స్పందించాలండి? అసలు పాకిస్తాన్ని మన ఇండియాకు రానికూడదు. అసలు ఈ మన సైనికులు బాగా స్పందిస్తున్నారు. మన పిఎం మోడీ కూడా బాగా ఇచ్చేస్తున్నాడు. మనకైతే యుద్ధం అంటే అన్ని దేశాలు కలసల్లా, అన్ని దేశాలు స్పందించేసి యుద్ధం మనకి జరగకూడదని మనము వాళ్ళని అనదొక్కల్లా, ధీటుగా సమాధానం చెప్పాలా. ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే యుద్ధం కాకుండా పాకిస్తాన్ని ఏదైనా కట్టడి చేసే ప్రయత్నం చేయాలంటారు? ఏం చెప్తారు? మోడీ మంచి నిర్ణయం తీసుకోవాలా, కరెక్ట్గా నిర్ణయం తీసుకొని యుద్ధము జరగకోకుండా శాంతియుతంగా చూడాలా. లేని పక్షంలో ఇప్పుడు ఇంతమంది చనిపోయినారు, వాళ్లకు నీకు ఇంకా ఇట్లా జరగకోకుండా ఇలాంటివి ఏటి జరగకోకుండా గట్టి నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలా.
కాని పక్షంలో ఇంకా చూడాలా, యుద్ధం చేయాలా. మనకు ఏమి ఇది పరిస్థితుల్లో వాళ్ళు బెండు కాని పక్షంలో యుద్ధం చేయాలి, తప్పదు. లేదంటే యుద్ధం చేస్తే నష్టపోతాము చాలా. అవన్నీ ఆలోచన చేసుకొని గవర్నమెంట్ ముందుకు అడిగేలా అని కోరుకుంటున్నాం. అంటే పాకిస్తాన్ ఒకటి ఏం చెప్తుందంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము అసలు చాలా ఇండియాని ఏమైనా చేయగలం అన్నట్టు చెప్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం జరిగితే మన సైన్యం ధీటుగా సమాధానం చెప్తుంది. ధీటుగా సమాధానం చెప్తుందండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, అన్ని విధాలుగా అంతా ఉంది, రంగం ఉంది, యుద్ధ సైనికులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటారు. మనము గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మన వాళ్ళు కూడా ఏమి ధీటుగానే సమాధానం చెప్పే అంత కెపాసిటీ ఉంది, చెప్తారు కూడా. మనం దాన్ని బట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కరెక్ట్ నిర్ణయం తీసుకొని వాళ్ళకు గుణపాఠంగా చెప్పాల. అంటే ముఖ్యంగా 28 మందిని మన భారతీయుల్ని ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇండియా వాళ్ళు చాలామంది భారతీయులు యువత రగిలిపోతున్నటువంటి పరిస్థితి. వారికి కరెక్ట్ సమాధానం అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఏదో ఒకటి ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలండి, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అమాయకులు అసలు నువ్వు ఇప్పుడు చున్నీ పోయినారు, వాళ్ళ అమాయకులు ప్రాణాలు ఇదైనాయి కదా. అందుకే ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలా. కరెక్ట్ నిర్ణయం తీసుకొని దాన్ని ఇది చేయాలా, గుణపాఠం నేర్పాలి, గుణపాఠం చెప్పాలా. వాళ్ళ దగ్గర అనుభవంబులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు. మన సైన్యం కూడా ఏమి అంత ఇది తిప్పి కొట్టేంత శక్తి సామర్థ్యం ఉంది. అది నిర్ణయం తీసుకొని చేయాలి. మొత్తం మీద అయితే మాత్రం ఈ అనంతపురం జిల్లా ప్రజలు ఏదైతే ఉందో మొత్తం మీద గతం ఈ 28 మంది ప్రాణాలు మనం కోల్పోయినటువంటి నేపథ్యం, ముఖ్యంగా భారతీయులు. ఎందుకంటే అక్కడ సుందర ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘాతుగానికి పాల్పడినటువంటి పాకిస్తాన్కి సరైన ధీటుగా సమాధానం చెప్పే విధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే యుద్ధం కంటే ముందు చేయాల్సిన కార్యక్రమాలు వారిని పాకిస్తాన్ని ఏకాకిని చేసి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టి ఆ తర్వాత అవసరమైతే మాత్రం యుద్ధం చేయడానికైనా సిద్ధం. ఎందుకంటే మన సైన్యం అంత స్ట్రాంగ్గా ఉంది. వారైతే మేకపోతు గాంభీర్యం ఏదో మాటలు చెప్తున్నారు తప్ప మన దగ్గర అయితే స్ట్రాంగ్ ఏదైతే అణ్వాయుధాలు కావచ్చు అంటే సైన్యం చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లేదు అంటే ఒక యువత కూడా యుద్ధానికి సై అంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్పకపోతే రాబోయే కాలంలో మరింత మందిని భారతీయుల ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వారికి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అనంతపురం జిల్లా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లక నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.